నమస్తే అండి. నా పేరు వంశీకృష్ణారెడ్డి. నేను మెడికల్ ఆంకాలజిస్ట్‌ని. సో చాలామంది అడుగుతుంటారు ఈ విటమిన్ డి మనకు ఆహారపరంగా తీసుకోవడం కానీ, మందుల పరంగా తీసుకుంటే ఏమైనా క్యాన్సర్ నివారించొచ్చా అని. సో అందరికీ తెలిసిన విషయం విటమిన్ డి మరియు కాల్షియం మంచిగా లెవెల్‌లో ఉంటే మనకు ఎముకలు గట్టిగా ఉంటాయి. సో తెలియంది ఏంటంటే విటమిన్ డి మనకు నార్మల్ లెవెల్‌లో మెయింటైన్ చేస్తే క్యాన్సర్ కూడా నివారించవచ్చు. సో కొన్ని రకాల క్యాన్సర్కి విటమిన్ డి నార్మల్ లెవెల్లో ఉండడంతో మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విటమిన్ డి అనేది మనకు క్యాప్సూల్ రూపకంగా కానీ సిరప్ రూపకంగా దొరుకుతుంది. సో మన ఒంట్లో ఉన్న లెవెల్ బట్టి మనము విటమిన్ డిని క్యాప్సూల్స్ రూపకంగా ఎన్నిసార్లు తీసుకోవాలి, వారానికి ఒకసారి ఒక 6 వారాలు తీసుకునేదా లేదా నెలకు ఒకసారి తీసుకునేదా మనము ఇంపార్టెంట్. సో మనకు పూర్వీకులకి విటమిన్ డి అనేది సన్లైట్ ద్వారా ఎండకి ఎక్స్పోజర్తో మనకు స్కిన్లో కన్వర్ట్ అయ్యి ఒంట్లో తయారైంది. ఇప్పుడు మనకు ఆ ఎక్స్పోజర్ అనేది లేదు కాబట్టి విటమిన్ డి అనేది క్యాప్సూల్స్లో తీసుకోవడం నష్టం లేదు. సో విటమిన్ డి అనేది తీసుకోవడంతో కొన్ని రకాల క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు.